మహబూబాబాద్ జిల్లా మునగలవేడు స్టేజ్ వద్ద గ్రామస్తులు రోడ్డెక్కారు. గ్రామంలో మంచినీటి సరఫరా నిలిచిపోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నాము అంటూ రహదారిపై బైఠాయించి ఆందోళన నిర్వహించారు. గ్రామస్తుల ఆందోళనతో రహదారిపై ట్రాఫిక్ స్తంభించింది. విద్యుత్ మోటార్ మరమ్మతులతో వారం రోజుల నుంచి మంచినీటి సరఫరా నిలిచిపోయింది అని వాపోయారు. వెంటనే మరమ్మతు పనులు చేయించి నీటి సరఫరాను పునరుద్ధరించాలి అని పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోవట్లేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులతో గ్రామస్తులు వాగ్వాదానికి దిగారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలి అని విజ్ఞప్తి చేస్తున్నారు. త్రాగునీరు సమస్య చాలా అధ్వాన పరిస్థితిగా ఉంది. గత 10 రోజుల నుంచి కూడా 2 ఓపెన్ వెల్ బావులుండి 3 బోర్వెల్ నుండి కూడా మాకు సరైన సదుపాయం కల్పించక ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్యం చేస్తూ గత వారం రోజుల నుండి కూడా ఓపెన్ వెల్ మోటార్ కాలిపోయి స్టార్టర్ ఇవన్నీ శిథిలావస్థమైనా కూడా దాన్ని పట్టించుకునే నాదులే లేక స్థానిక పంచాయత్ సెక్రటరీకి చెప్తే, స్థానిక ఎంపీఓ గారు చెప్తే నిధులు లేవు, మాకు ఏం చేయలేని పరిస్థితి. మీరే ఎవరో ఒకరు పెట్టుబడి పెట్టి బిల్లు వచ్చిన తర్వాత తీసుకోండి, మీరే దాతలుగా ఉండండి అని మాకు సమాధానం దాటవేస్తూ ట్రాక్టర్ రిసిప్ట్ కోసం 500 తీసుకొని ట్యాంకర్లు పంపిస్తున్నారు ప్రైవేట్ ఫంక్షన్లో కూడా. కానీ ఈ ప్రజలకు తాగునీటి సమస్యకు ఉపయోగించకుండా త్రాగునీటి సమస్యను ట్యాంకర్ను శిథిలావస్థంగా పడేసి ఉన్నది. ట్రాక్టర్ కూడా రిపేర్ చేయించకుండా పక్క పడేసిన ప్రభుత్వ అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని, త్రాగునీటి సమస్యను ఈరోజు మేమే పార్టీలకు అతీతంగా అందరం సిపిఐ, సిపిఎం, బీజేపీ, కాంగ్రెస్ ఆల్ పార్టీస్ ఆల్ నాయకులు కూడా ఓపెన్ వెల్ దగ్గర పోయి పంచాయత్ సెక్రటరీ చెప్తే సిబ్బంది మాతో పంపిస్తే ట్రాక్టర్ను స్వచ్ఛందంగా తీసుకెళ్లి మోటార్ను బయటకు వెలికి తీసి బయట పెట్టినాం. ఇప్పటివరకు అధికారులు ఇప్పటివరకు రాలేదు. ఆ మోటార్ పరిస్థితి పట్టించుకునే పరిస్థితి లేదు. సాయంత్రం వరకు కొత్త మోటార్ పాత మోటార్ రిపేర్ చేసి మా గ్రామ ప్రజలకు అందించాలని, లేకపోతే మళ్ళీ ఇదే పునరావృతం అవుతుంది. ఇదే రాస్తారోకో ధర్నాలు కలెక్టర్ ముట్టడించడం జరుగుతుందని ఈ